సలహా అడిగారు మనల్ని. అదేందో చెప్తాను వినండి. చాలా జాగ్రత్తగా వినండి. సో, మాస్టర్స్‌కి యూఎస్‌లో చేస్తున్నాడు ఆడు. ఆడు 30,00,000 లోన్ తీసుకొని ఎళ్ళాడు. అక్కడేందంటే పాస్ అవ్వడానికి ఫర్ సపోజ్ 24 క్రెడిట్స్‌కి 22 లేదా 18 అలా ఉండాలి ఆ యూనివర్సిటీ ప్రకారం. మనోడికేందంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు మ్యాథ్స్ ఫైనల్ సెమ్‌లో. మనోడేంది ఒకటి తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. మనోడేంది ఒక సబ్జెక్ట్ తీసుకుంటేనే 4కి 4 క్రెడిట్స్ కాదు. అదే 2 తీసుకుంటే 3, 3 వస్తే చాలు రెండిటిల్లో. సో వాడు అడిగాడు, అరే ఒకటి తీసుకొని 2 తీసుకొని, కానీ ఇక్కడ 2 తీసుకుంటే ప్రతి సబ్జెక్ట్‌కి 4,00,000 ఎక్కువ కట్టాలి. వాడు అడిగాడు కాబట్టి మనం మంచి సలహా ఇచ్చాం. ఏమి ఇచ్చామంటే 2 తీసుకోరా, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక సబ్జెక్ట్ తీసుకొని 4కి 4 కనుక రాకపోతే పెట్టిన 30,00,000లోను 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ మొత్తం వేస్ట్ అయ్యిద్ది. అదే కానీ 2 తీసుకొని వచ్చిందంటే ఫర్ సపోజ్ జాబ్ వస్తే సర్టిఫికేట్ వచ్చి జాబ్ వచ్చిందంటే 10 ఇయర్స్ ముందు ఉంటావు అందరికంటే అని చెప్పా. దట్స్ ఇట్ గైస్, బై బాయ్, ఉంటాను.